హలో అండి. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి వికాసం మీద. సో ఇవి టెట్ అండ్ డిఎస్సి రాయబోయే వాళ్ళకి యూజ్ అవుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ టాపిక్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందండి, ఏ స్టేట్ వాళ్ళకైనా సరే. సో ఇక మనం చూసినట్లయితే ఫస్ట్ బిట్, సత్యమనే పలకవలను లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఈ వికాసానికి చెందినవి. ఆప్షన్ 1 నైతిక వికాసం, ఆప్షన్ 2 భౌతిక వికాసం, ఆప్షన్ 3 మానసిక వికాసం, ఆప్షన్ 4 సాంఘిక వికాసం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నైతిక వికాసం అండి. సో ఎక్కడైనా సత్యాన్నే పలకాలి, లేక సత్యంలోనే జీవించాలి, లేకపోతే మంచిగా ఉండాలి అన్నది ఎక్కడైనా చెప్పాలంటే ఒక వ్యక్తిలోని ఉన్న ఒక వాల్యూ అనమాట. అది మంచికి సైడ్కి ఉన్నట్లయితే అదొక నైతికత అనమాట. అంటే ఒక మనిషి చెడ్డగా ఉన్న మనిషి అని ఎవరైనా సరే, ఇప్పుడు మనం కోల్బర్గ్ గారు చూసినట్లయితే దశల్లో లాస్ట్లో అతనికి వ్యక్తిగత నీతి వస్తుంది, అప్పుడు నైతిక విలువ వస్తుంది అనమాట. నైతిక విలువలు తెలుసుకుంటాడు లాస్ట్ దశలో. సో అది మీరు గుర్తు చేసుకున్నట్లయితే మీకు నైతికత అనేది ఆప్షన్ 1 కరెక్ట్ అని మీరు ఐడెంటిఫై చేయగలరండి. ఇక మన నెక్స్ట్ పిచ్ చూసినట్లయితే మీకు నా వాయిస్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగా అనిపించినట్లయితే కొంచెం స్పీడప్ చేసుకోండి వీడియోలో. అలాగే క్వాలిటీ కూడా హెచ్డీలో పెట్టుకోండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 2 సంవత్సరాల వయసు గల ప్రశాంత్ ప్రస్తుతం ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల తర్వాత అతని ఎత్తును ఊహించవచ్చు అని తెలిపే వికాస నియమం. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే వికాసం సంచితమైనది, అలాగే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును, అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం క్రమానుగతమైనది. సో ఆప్షన్ మీరు ఏదై ఉంటుందో ముందుగా గెస్ చేయండి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనమాట. సో అసలు ఈ ఆప్షన్స్ ఏంటో మీకు తెలిసి ఉండాలండి. అలాగే మీకు క్వశ్చన్ మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్లయితే ఓ 2 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిని చూసి వాడి హైట్ బట్టి 20 ఇయర్స్కి ఈ విధంగా ఉంటాడు, లేదంటే ఇప్పుడు ఒక పిల్లోడు లావుగా ఉండి పెద్దయ్యాక కూడా ఈ లావు ఉండొచ్చు అని ఊహిస్తూ ఉంటారు కదా. సో అలా ఊహించినప్పుడు ఏదన్నా మీకు క్వశ్చన్లో అడుగుతుంటాడు. ఇప్పుడు ఎత్తు గురించి అడిగాడు, తర్వాత లావు గురించి అడుగుతాడు, లేకపోతే కలర్ గురించి అడుగుతాడు, లేకపోతే తల్లిదండ్రులు చిన్నప్పుడు తల్లిదండ్రులా ఉన్నాడు, అది కొంచెం పోలికలు ఉన్నాయి, ఇంకా పెద్ద అయ్యాక వాళ్ళ తండ్రిలాగానే ఉండొచ్చు అంటారు కదా. సో అలాంటివి ఎక్కడైనా ఊహించారంటే ఇప్పుడున్న ప్రజెంట్ని చూసి ఫ్యూచర్ని కూడా ఊహించినట్లయితే అది మనకు ఆప్షన్ 2 ప్రాగుక్తీకరించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసినట్లయితే వికాసం సంచిత ప్రక్రియ. సంచిత ప్రక్రియ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కసారిగా మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, మాట్లాడతారు, ఉన్నట్టుండి అత్త అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. సో మనం ఒక్కసారిగా పదాన్ని వింటాం, కానీ అంతకు ముందు జరిగే చాలా జరుగుతుంటాయి. కొంచెం మనకి ప్రాక్ భాష దశ అన్నీ ఉంటాయి. సో అవన్నీ జరుగుతూ జరుగుతూ లాస్ట్కి ఒక పదాన్ని పిల్లోడు ఉచ్చరిస్తాడు. సో ఆ విధంగా జరగాలంటే ఫస్ట్ నుంచి జరిగినా కానీ మనకు అదంతా తెలీదు. ఒక హఠాత్తుగా మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఒక పిల్లోడికి దంతాలు ఉంటాయి. దంతాలు అంటే కొన్ని నెలలు అయ్యేటప్పటికి దంతాలు వచ్చేస్తాయి. కానీ ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే ఉంటుంది. కానీ మనం హఠాత్తుగా అది చూస్తాం, పళ్ళు వచ్చినట్టు, మాట్లాడుతున్నట్టు అలాంటివి చూస్తాం కాబట్టి హఠాత్తుగా. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేస్తుంటారండి. ఒక పిల్లోడు ఒకలా ఉంటాడు, ఒక పిల్లోడు ఒకలా ఉంటాడు. సో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి దాన్నే అంటారనమాట. అంటే ఒక పిల్లోడు 9 నెలలు నడిస్తే ఒక పిల్లోడు 12 నెలలు నడుస్తాడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే. సో ఆ విధంగా అడిగినా ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేసి అడిగితే మనం వైయక్తిక భేదాలు అంటాము. ఇక లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే వికాసం క్రమానుగతమైనది. అంటే క్రమానుగతంగా అంటే ఒక స్ట్రక్చర్లో జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మ్యాథ్స్ ఉందండి, దాంట్లో చతుర్విధ ప్రక్రియలు చెప్తారు. ఫస్ట్ ముందుగా ప్లస్ చెప్తారు, తర్వాత మైనస్ చెప్తారు, తర్వాత మల్టిప్లికేషన్ చెప్తారు, తర్వాత డివిజన్ చెప్తారనమాట. సో ఆ విధంగా అనమాట. లేదంటే బాండమస్ నియమం అనుకోండి. సో మన బాండమస్ నియమం ప్రకారం మనం లెక్కలు చేస్తూ ఉంటాం. లేదంటే అది కాకపోతే మీరు భాష నేర్చుకునేటప్పుడు ఏదైనా మీరు ఒక భాషని ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే LSRW అండి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండి. సో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అండి. సో ఈ 4 మనం ఒక సూత్రం ప్రకారం మనం చెప్పి పిల్లలకి ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ భాష నేర్పిస్తామన్నమాట. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే క్రమానుగతమైనది. ఈ విధంగా ఒక క్వశ్చన్ మీరు ఇలాగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చదివినట్లయితే మీరు ఎక్కడ ఏ బిట్ అడిగినా కానీ ఆన్సర్ చేసేస్తారండి, ఈజీగా చేసేస్తారు. సో మీరు ఒకసారి చదవండి, తర్వాత ఇలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ మీరు గెస్ చేయండి. నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 5వ దశ అవుతుంది.
ఇందాక మీకు క్వశ్చన్‌లో చెప్పాను. వ్యక్తిగత నీతి లేకపోతే ఒక నైతికతలో మనం బతకాలంటే కోల్బర్గ్ ప్రకారం మనం లాస్ట్ దశ, సిక్స్త్ దశ అని చెప్పాను నేను. సో, ఇదొచ్చేసి మనకు 5 దశ. అక్కడ వ్యక్తిగత హక్కులు ఉంది ఇక్కడ. హక్కులు, ఒప్పందాలు అంగీకరించాలి ఇక్కడ అనుకుంటాడు. కానీ వాడికి వాడు సెల్ఫ్‌గా వాడు ఎప్పుడు నీతి తెలుసుకుంటాడంటే లాస్ట్ దశ అండి. నైతికంగా ఎలా బతకాలని ఎప్పుడు తెలుసుకుంటాడంటే లాస్ట్‌లో తెలుసుకుంటాడు. సో, అందుకనేసి మనం వ్యక్తిగత నీతి అనేది లాస్ట్‌లో పెట్టాలి. నీతి సొంతంగా వాడు నిర్ణయాలు తీసుకుంటాడు. సెల్ఫ్‌గా ఇండివిడ్యువల్‌గా ఉంటాడు 6. అలా కాకుండా వ్యక్తిగత ఒప్పందాలు. సో, ఇప్పుడు సమాజం అంగీకరిస్తుంది కాబట్టి నేను కూడా అంగీకరించాలి హక్కుల్ని అని ఒక ఒప్పందాలు ఉంటాయి కదా! అది మాత్రం 5వ దశ అండి. కొంచెం ఒకసారి మీరు కోల్బర్గ్ గారి ఆయన నైతిక వికాసాలు మొత్తం ఎన్నున్నాయి, ఏంటి అవన్నీ ఒకసారి చూసుకోండి. అవి 6 ఉంటాయి. మామూలుగా అయితే 3 స్థాయిలు. దానికి ఒక్కొక్క దానికి 2, 2 చొప్పున 6 ఉంటాయన్నమాట. సో, అవి మీరు ఎక్స్‌ప్లనేషన్ చేయాలంటే కొంచెం వీడియో లెంతీ అవుతది. సో, ఒకసారి మీరు డ్రాఫ్ట్ కాపీ తీసి చూడండి. ఇక నెక్స్ట్ క్వెషన్ చూద్దాం మనం. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? సో, ఇక మనం ఆప్షన్ చూసినట్లయితే గాల్టన్, వుడ్వర్త్, వాట్సన్, బాగ్లే అండి. సో, మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ముందుగా గెస్ చేయండి. ఇక మనం అనువంశికతవాదుల కోసం తెలుసుకోవాలి ఈ క్వెషన్ బట్టి మనం. సో, అనువంశికతవాదుల్లోనే ఒక వ్యక్తి అయిన వాడు ఎవరంటే ఈ హెరిడిటరీ జీనియస్ రాసిన గ్రంథకర్త అయిన గాల్టన్ అండి. సో, మనకి గాల్టన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సో, ఈయన ఏం చేశాడంటే ఇంగ్లాండ్ దేశంలో 997 మంది ధనిక రాజకీయవేత్తలు కుటుంబాలను తీసుకొని ఆయన పరిశోధన చేసినట్లయితే అక్కడ 535 మంది ఏమో తెలివైన వాళ్ళు పుట్టారు. మిగిలిన వారేమో పేద కుటుంబంలో పుట్టడం అవన్నీ గమనించాడనమాట ఈయన గాల్టన్ అని ఒక శాస్త్రవేత్త. ఈయన వచ్చి అనువంశికతవాదండి. అలాగే మనకి ఇక్కడ ఆప్షన్స్‌లో చూసినట్లయితే మిగిలిన వారు బాగ్లే వీళ్ళంతా మనకి దేంట్లోకి వెళ్తారంటే పరిసరవాదుల్లోకి వెళ్తారు. సో, మీరు కొంచెం క్వెషన్‌లో ఇప్పుడు పరిసరవాదులు ఎవరు, అలాగే అనువంశికతవాదులు ఎవరు అన్నది మీకు క్లారిటీగా తెలుసుకొని ఉండాలి. మీరు పరిసరవాదులనైనా లేదంటే అనువంశికతవాదులనైనా ఒక ఒక బ్యాచ్‌ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే రిమైనింగ్ ఎవరో వాళ్ళు మీకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ముందుగా నేను ఈ వీడియోలో పరిసరవాదుల గురించి చెప్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు. వాట్సన్ ఉన్నాడు, బాగ్లే ఉన్నాడు, అలాగే వుడ్వర్త్ ఉన్నాడు. రిమైనింగ్ ఎవరంటే గోర్డన్, అలాగే ఫ్రీమన్, అలాగే బోరింగ్, అలాగే లాంగ్‌ఫీల్డ్ అండి. సో, ఈ ఓన్లీ 6 మెంబర్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే వీళ్ళు పరిసరవాదులు. రిమైనింగ్ ఎవరైనా అనువంశికతవాదులు. సో, ఆ విధంగా కూడా క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్‌లో. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఉపాధ్యాయుని దండనకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? సో, ఇక్కడ మనం దశలు మళ్ళీ ఇచ్చాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. కోల్బర్గ్ దశలు 1, అలాగే స్థాయిలు 3 ఉంటాయి. అలాగే దశలు వచ్చేసి 6 ఉంటాయండి. ప్రతి దశ కోసం ఈ వీడియోలో చూసేద్దాం. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఉపాధ్యాయ దండనకు భయపడ్డాడండి. సో, ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పానండి? 6 ఉంటాయని చెప్పాను. ముందుగా మనకి స్థాయిలు చూసుకోవాలి. స్థాయిలు మొత్తం 3, దశలు వచ్చేసి 6 అండి. టోటల్‌గా మనకి అవి 6, ఈ 3 ఉంటాయి. 3లో ప్రతి దాంట్లో ఒక 2, 2 చొప్పున ఉంటాయన్నమాట. సో, ఇక మనం ఫస్ట్ దశ చూసినట్లయితే ఒక పిల్లాడు భయపడి దండనప్పుడు మనకి ఇచ్చిన క్వెషన్ అదేనండి. సో, మొదటి దశ అనేది ఆప్షన్ కరెక్ట్ అండి. సో, అంటే ఒక పిల్లాడు భయపడి స్కూల్‌కి వెళ్ళడం, భయపడి హోంవర్క్ రాయడం, సో, ఏదైనా సరే భయపడి చేశాడంటే మొదటి దశలోకి వెళ్తుంది. ఇంకా మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సెకండ్ దశ వచ్చేసి నువ్వు నాకేమిస్తే నేను నీకు అది ఇస్తా అనేసి ఒక కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్‌తో ఉంటదనమాట. నువ్వు నాకు ఇది కొనిస్తే నేను హోంవర్క్ చేస్తా. లేకపోతే నాకు ఈ ఫోన్ ఇచ్చావంటే నేను ఈ పని చేస్తాను అనేసి ఒక కమిట్మెంట్. అది వచ్చేసి రెండవ దశ అవుతుంది. ఇక మూడో దశ వచ్చేసి ఇప్పుడు మంచి పిల్లోడినై ఉండాలి నేను, లేకపోతే క్లాస్‌లో నేను మంచోడిలా ఉండాలనేసి పిల్లలు భావిస్తారు. అది మూడో దశ వెళ్తది. నాలుగో దశ ఏంటంటే సమాజంలో ఉన్నదాన్ని మనం అంగీకరించి ఉండాలి అనేసి నాలుగో దశ అవుతది. ఇంకా ఐదో దశ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్లు వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలండి. సో, ఆ సమాజం అంగీకరిస్తుంది కాబట్టి నేను కూడా అంగీకరించాలని భావిస్తారు ఇక్కడ. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలనుకుంటారు. కానీ ఫైనల్‌గా మాత్రం వ్యక్తిగత నీతి అన్నది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్‌గా, వాళ్ళ ఇండివిడ్యువల్‌గా ఒక నైతికత, నమ్మకంతో ఒక నమ్మకం ఏర్పడుతదనమాట. సో, మనం అంటాం కదా! మనం ఏంటి పియాజేలోను అమూర్తంగా ఉంటాం. ఫస్ట్ మూర్త దశ ఒకటి ఉంటది. తర్వాత అమూర్త దశ లాస్ట్‌లో వస్తది. అది ఫోర్త్‌ది. సో, ఆ విధంగా ఇక్కడ అమూర్తంగా అంటే వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించగలుగుతారండి. సో, నేను చేసేది తప్పా, ఒప్పా అన్నది వాళ్ళ అంతరాత్మకు వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, అదొచ్చేసి వ్యక్తిగత అనేది. అదొచ్చేసి లాస్ట్ అండి. ఒక నైతికంగా విలువనే ఎక్కడైనా ఉందంటే అది లాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆరో దశ అనేసి. స్థాయిలు మాత్రం 3 ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక నెక్స్ట్ మనం క్వెషన్ చూద్దాం. శిశువు మొదట తలపై పట్టును సాధించిన తరువాత మిగతా శరీర భాగాలపై మొండెం కాళ్ళు వరకు అదుపు సాధిస్తాడు అని తెలిపే నియమం అండి. సో,
సో మనకి ఇందాక చెప్పాను కదా నియమాలు, సంచిత నియమం అవి ఉన్నాయి కదండి. టోటల్గా మనం 10, 11 ఉంటాయి. డ్రాఫ్ట్ కాపీలో ఉంటాయండి ప్రతి నియమము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పిల్లాడంట మొదటిగా తల నిలబెట్టాడండి. దాని తర్వాత దాని సహాయంతో మొండెం కాళ్ళను కూడా తను అదుపులో తెచ్చుకున్నాడు. సో అది ఏ విధమైనదనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మీరు ముందుగా గెస్ చేయండి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో ముందుగా మీరు గెస్ చేయండి. ఇక్కడ మన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వికాసం శిరోపాదముఖమైనది. అంటే ఇప్పుడు మనకి తల అంటే శిరస్సు అండి. సో శిరస్సు అంటే తల నుంచి స్టార్ట్ అయ్యి కాళ్ళ వరకు అంటే పాదాల వరకు సాగుతుంది. సో అక్కడ మనకు ఆ క్వశ్చన్ మీరు చదివినట్లయితే ఆన్సర్ కూడా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శిశువు మొదట్లో ప్రతిదానికి ఉత్తేజాన్ని ప్రదర్శించి తరువాత ఆనందం, ఆహ్లాదం, అసూయను ప్రదర్శించడం ఏ నియమం? సో నియమం నుంచే ఈ క్వశ్చన్ కూడా వచ్చిందండి. సో ఇక్కడ మన ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. అలాగే వికాసం శిరోపాదముఖమైనది. సో ఇది శిరోపాదముఖం అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో చూసాం. సో ఇది ఆప్షన్ కరెక్ట్ కాదని మనకు ముందే తెలుసు. అలాగే వికాస క్రమానుగతమైనది. ఇక్కడ ఉత్తేజానికి క్రమానుగతానికి అసలు సంబంధమే లేదు. సో దీన్ని కూడా మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. అలా వికాసం సులభం నుండి జటిలం వైపుకు సాగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి. మీకు 1 అవర్ ఫోన్లో నా ఆన్సర్ ఉంది. సో మీరు గెస్ చేయండి ఏది కరెక్ట్ అవుతుందో. ఇక మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 కరెక్ట్ అండి. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. అంటే ఒక పిల్లవాడు ఉన్నప్పుడు ముందు మొత్తంగా నేర్చుకుంటాడు. తర్వాత నుంచి దాని నుంచి ఒక చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాడు. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ముందుగా ఒక శిశువు ఏంటంటే ఒక బాల్ ఉందండి. బాల్ని ముందు చేతితో పట్టేసుకుంటాడు. అంటే అప్పటికి ఫింగర్స్ ముందు తన అదుపులోకి రావు. ముందు చేయితో ఒక బంతిని 2 చేతులతో పట్టుకుంటాడు. తర్వాత రాను రాను దాన్ని ఫింగర్స్ యూస్ చేస్తాడు. అలాగే రైటింగ్ రాయడానికి ఇప్పుడు స్లేట్ పెన్సిల్ మీద ఆ స్లేట్ మీద రాస్తూ ఉంటారు పిల్లలు. సో ముందుగా ఏం చేస్తారు పిడికిలను ఉపయోగించి రాసేస్తుంటారు. స్లోగా వాళ్ళ ఫింగర్స్తో రాయడం స్టార్ట్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు మన ఇక్కడ ఏం చెప్పాడు ఉత్తేజమని ఒక ఒక రకమైన ఉద్వేగాన్ని చూపించేస్తాడు. ఉత్తేజమైన ఉద్వేగాన్ని. తర్వాత దాని నుంచి విడివిడిగా తర్వాత కోపం, అసూయ, ఏడుపులు అలాంటి సంథింగ్ తర్వాత విడివిడిగా చూపిస్తాడనమాట. సో అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటామంటే సాధారణ నుంచి ఒక నిర్దిష్ట దిశకు సాగింది అంటామండి. అలాగే మనం 4th ఆప్షన్ చూసినట్లయితే వికాసం సులభం నుంచి జటిలం. అంటే ఇది ఎలా అంటే సులభం అంటే ముందుగా ఇప్పుడు పిల్లలకి సైన్స్ ఉందండి, పరిసరాల విజ్ఞానం. అందులో ముందు ఒక పిల్లాడికి ఇప్పుడు మానవ శరీరంలో భాగాలు చెప్తారు. తర్వాత రాను రాను హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఏం చెప్తారంటే అవి పని చేసే విధానం, అలాగే జీర్ణ వ్యవస్థ విధానం, అలాగే ఇప్పుడు చెవి ఉంది, అలాగే ఆహారంలో వాటి ఉన్న పాత్ర ఏంటి అని సంథింగ్ ఇంకా కొంచెం పెంచుతూ వెళ్తామన్నమాట. సో అలా పెంచినట్లయితే మనం దాన్ని సులభం నుండి జటిలం అనమాట. అంటే ముందు సులభంగానే స్టార్ట్ చేసి తర్వాత జటిలంలోకి వెళ్తాం. ఏదో ఉత్తేజానికి అలాగే జ్ఞానేంద్రియాల పనితీరుకి సంబంధించింది ఏది వచ్చినా సరే మనం దీనికి వెళ్ళాలండి. దేనికి సాధారణ నుంచి నిర్దిష్టానికి. సో కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా 1 or 2 టైమ్స్ మీరు చేసినట్లయితే మీకు ఈజీ అయిపోతుంది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది నియమాలలో ఏది వికాస నియమం కాదు అని అడిగాడు ఇక్కడ. సో ఆప్షన్స్ చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉంటుంది. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. వికాసం క్రమానుగతమైనది. వికాసం 2 నిర్దిష్ట పోకడల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి వికాసం ఏది కాదన్నాడు. సో కాదన్నది ఏంటో మీరు ముందుగా గెస్ చేయండి. ఇక మన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 కరెక్ట్ అండి. వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉంటుంది. అన్ని దశల్లో ఒకేలాగా ఉంటుంది అన్నాడు. ఒకేలా ఎక్కడ ఉంటుందండి? వైయక్తిక భేదాలు ఉంటాయి. అలాగే సాధారణ దిశ నుండి నిర్దిష్ట సాగుతుంది. అలాగే సులభం నుండి జటిలంగా వెళ్తుంది. అలా క్రమానుగతంగా వెళ్తుంది. సో అన్నీ ఉన్నాయండి. సో అన్ని దశల్లో ఒక విధంగా ఉండదు. సో ఇక్కడ ఉంటుందని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నెగిటివ్. సో మనకి ఇది ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శిశువులో ఖచ్చితంగా కొలిచే అంశం ఆప్షన్ 1 మూర్తిమత్వం, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 పరిణితి. ఆన్సర్ ఆప్షన్ 3 పెరుగుదల కరెక్ట్ అండి. సో మిగిలిన రిమైనింగ్ మనం కొలవలేని అంశాలు. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్స్ని మీరు దాంట్లో ఇచ్చిన ఆప్షన్స్ని కూడా ఎలా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ చదివినట్లయితే ఎగ్జామ్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఇచ్చినా సరే కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.